ఓం నమ శివాయ. నమో కాలభైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాలభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. అలాగే ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని శుభాశీస్సులు అందరిపై ఉండాలి, అందరి జీవితాలు కలకలలాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి ఒక్కసారి మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం గురించి. ఏప్రిల్ 1 బుధవారం, చైత్రశుద్ధ పౌర్ణమి. అంటే చాలామంది 2వ తేదీ కదా గురువుగారు అని అనొచ్చు. మనం ప్రదోష వేళలో చేస్తాము. 2వ తేదీ ఉదయం 6 గంటల వరకు మాత్రమే పౌర్ణమి ఘడియలు ఉంటున్నాయి. కాబట్టి మనం ముందు రోజే, అంటే బుధవారం నాడు ప్రదోష వేళలో ఈ హోమాన్ని మనం జరిపించటం జరుగుతుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. అలాగే ఆ రోజు ఎటువంటి పూజ చేసినా, హోమం చేసినా కర్మదోషాలు, అలాగే పూర్వజన్మ పాపాలు, మరి పితృదోషాలు కూడా, దానితో పాటు గ్రహదోషాలు కూడా తగ్గించడానికి చాలా శక్తివంతమైనటువంటి రోజు. అందువలన ఆ రోజు మనం రాజశ్యామల సమేత కాళభైరవ మహామృత్యుంజయ హోమాన్ని మనం మన స్వర్ణాకర్షణ కాళభైరవ దివ్యక్షేత్రంలో జరుపుతున్నాం. ఈ హోమం జరగటం వలన ఏమిటంటే, మీకు చెప్పినట్లు పూర్వజన్మ కర్మదోషాలే కాదు, ఎవరికైనా అనారోగ్య సమస్యలున్నా, అపమృత్యు భయం ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, లేదు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా, మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా, తప్పకుండా ఈ బాధలన్నీ కూడా తొలగించేటువంటి ఈ హోమం. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ హోమంలో అందరూ పాల్గొనవచ్చు. ఈ హోమంలో పాల్గొని సకల శుభాలు పొందాలని మీ గోత్రనామాలు రిజిస్టర్ చేయించుకోండి. స్క్రీన్ మీద ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి రిజిస్టర్ చేయించుకోండి. అలాగే మన యొక్క ఈ క్షేత్రంలో గోవులకి మనం ఆహారాన్ని ఇస్తూ ఉంటాం. మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు పంపిస్తూ ఉంటారో ఈ హోమం కోసం. అలాగే ఇక్కడ అనాథాశ్రమంలో బిడ్డలకు కూడా అన్నప్రసాద సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీ గోత్రనామాలు ఇక్కడ చదివినటువంటి వీడియోను పంపించటం, అలాగే ప్రసాదాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది మీ ఇంటికి పోస్టల్ ద్వారా. తప్పకుండా ఎంతోమంది ప్రతి నెల ఇక్కడ జరిగే అమావాస్య పౌర్ణమి హోమాల్లో పాల్గొంటున్నారు. అలాగే మంచి శుభ ఫలితాలు అయితే పొందుతున్నారు. మరి ఈ రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మరొక మాట ఏమిటంటే, ఈ వీడియోలన్నీ చివరి వరకు చూసినట్లయితే ఈ పక్షం రోజులు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా మీకు ఇస్తున్నాను. ఆ మంత్రం కూడా మీకు చదువుకున్నట్లయితే ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే ఉంటాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మరి మాకు ఇబ్బంది ఉంది కదా, ఏదైనా పరిహారం చెప్పండి అని. మీరు చివరి వరకు చూడరు కదా. చూస్తే ఆ చివరిలో ఆ పరిహారానికి సంబంధించినటువంటి మంత్రం కూడా మీకు ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రాశిఫలాల్లోకి వెళ్ళిపోయే ముందు మరొక్క మాట, మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే భావిస్తాను. మీరు ఒక చిన్న ఎంకరేజ్మెంట్గా ఒక లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరికీ షేర్ చేయండి. అందరికీ కూడా ఆ కాళభైరవుని శుభాశీస్సులు ఉండాలని మరొక్కసారి ప్రార్థిస్తూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఈ తులారాశి వారికి ఎలా ఉంటుంది? నిజానికి మీరు చాలా ధైర్యం, తెలివి, బుద్ధి కుశలత ప్రదర్శించటం, ఈ ఆలోచన శక్తి చాలా ప్రభావవంతంగా ఉండటం వలన మీరు ఒక మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలా ప్రతిభావంతంగా ఆలోచన చేయటం మీకు ఒక గొప్ప శక్తిగా చెప్పాలి. అలాగే ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా అప్డేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎంత
అప్డేట్ అయితే మీకు అంత అద్భుతమైనటువంటి కాలంగానే చెప్పాలి. అలాగే తలపెట్టిన పని ఏదైనా సరే సక్సెస్ చేసే తీరుతారు. ఇక ఆర్థిక పరిస్థితులైతే సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాస్త వేస్ట్ ఎక్స్‌పెండిచర్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. నిదానంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైనా ఒక ఎమోషన్స్ వచ్చాయనుకోండి, దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అయితే మీరు చేయాలి. కొన్ని విషయాల్లో మౌనానికి మించిన మందు మరొకటి లేదు. ఎంత సైలెంట్‌గా ఉంటే అంత వైలెన్స్ అనేది లేకుండా ఉంటుంది. మరి అనవసర విషయాల్లో కూడా జోక్యం చేసుకోవటం, వివాదాలు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిపోవడం జరుగుతుంది. అలాంటి అనవసర విషయాలకి మీరు వెళ్ళొద్దు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాల్లో మాత్రం కాస్త ఇష్టం, కొంచెం కష్టం అనేటువంటి సామెతలా మీ పరిస్థితి ఉంటుంది. వారి కోసం ఏదో చేయాలి అనుకుంటారు మీ కుటుంబ సభ్యులకి. కానీ మీకున్నటువంటి వ్యక్తిగతమైన పనులు కావచ్చు, వ్యక్తిగతమైన సమస్యల వలన కావచ్చు, వారికి తగిన సమయాన్ని కేటాయించలేకపోవటం కూడా జరుగుతూ ఉంది. అలాగే మీ సంతానం వలన కొన్ని సమస్యలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అది హెల్త్ పరంగానా, లేకపోతే వారి ప్రవర్తన వల్ల, లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ రీత్యా అనేది ఏదో ఒక విధంగా మీకు కాస్త ఇబ్బంది అయితే ఉంటుంది. ఇక కోర్టు వివాదాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. అంటే సానుకూల ప్రయత్నాలు జరుగుతాయి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలలో కూడా కదలికైతే వస్తుంది. ఎవరైనా గృహాలు కట్టాలి అనుకుంటే వారి ప్రయత్నాలు కాస్త ముందుకు వెళ్తాయి. ఇక రుణ ప్రయత్నాలు చేసేవారు కూడా మీ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. అయితే అప్పులు కూడా ఎవరికైనా గతంలో మీరు అప్పులు ఇచ్చినా వాటిని తిరిగి వసూలు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా, అంటే వారి మీద కాస్త మీరు ఒత్తిడి ఇచ్చినట్లయితే వసూలు చేసుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు మాత్రం కొద్దిగా ఫలించటానికి ఆలస్యం అయితే కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకు బాగుంది, అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఏదో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటే వెయిట్ చేయాలి. రాజకీయ నాయకులకైతే ప్రజా ప్రయోజనాలే మీకు ప్రధానంగా తీసుకొని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, అలాగే కార్యకర్తలకు అండగా నిలబడటం కూడా జరుగుతుంది. ఉద్యోగస్తులకైతే పర్వాలేదు. మీ పనులు మీరు చక్కగా టైం టు టైం చేసుకుంటారు. అయితే కొత్తగా ఎవరైనా ట్రాన్స్ఫర్ మీద వచ్చినా, లేకపోతే మరొక విధంగా జాయిన్ అయినా సరే వారితో ఎక్కువగా సంభాషించటం ఇలాంటివన్నీ చేయమాకండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అంతే తప్ప మీరు ఈ కొత్త వాళ్ళతో ఓవర్‌గా అటాచ్‌మెంట్స్ పెంచుకుంటే తర్వాత ఇబ్బంది పడతారు. ఇక వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. లాభాలకు పర్వాలేదు. అయితే మీ వ్యాపార సంస్థకు వచ్చేటువంటి కస్టమర్స్‌ని సాటిస్ఫై చేయడంలో మాత్రం మీరు విజయవంతం అవుతారనే చెప్పాలి. అలాగే జాయింట్ బిజినెస్ చేసేవారికి కూడా బాగుంది. కొత్త అగ్రిమెంట్స్ కూడా చేసుకునే సూచనలున్నాయి. షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టుకోవటం మంచిది. కళాకారులకి, టీవీ, సినీ ఇతర కళాకారులందరికీ కూడా అవకాశాలైతే కాస్త నెమ్మదిగా వచ్చే సూచన ఉంది. చిన్న చిన్న వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. శ్రమకు తగిన ఫలితం అయితే ఉంటుంది. ఇక విద్యార్థులకైతే పరీక్షల్లో విజయం సాధిస్తారు. మంచి సమయం. కాస్త ఎఫర్ట్స్ పెట్టినట్లయితే చక్కని మార్కులైతే పొందుతారు. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. చర్మ సమస్యలు, వెన్నునొప్పి ఇలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రేమికులకైతే ఒకరినొకరు అపార్థం చేసుకోవడం ద్వారా దూరమయ్యే సూచనలు అయితే ఉన్నాయి. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలైతే 3, 4, 8, 10. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 1, 6, 11, 12. మరి తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు బుధగ్రహానికి బుధగాయత్రి చదువుకుంటే సరిపోతుంది. క్షీరపుత్రాయ విద్మహే రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఉదయం 18 సార్లు, సాయంత్రం 18 సార్లు చదవండి. మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే తులారాశి వారు అవకాశం ఉన్నంత వరకు మన ఈ చైత్రశుద్ధ పౌర్ణమి జరిగేటువంటి హోమంలో పాల్గొన్నట్లయితే చిన్న దోషాలు ఏమున్నా తొలగిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి
తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.